ప్రభునందు ప్రేమైన వలన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహాకృపలో అనుదిన వాక్య ధ్యానముల ద్వారా ప్రభు యొక్క శిలువ ప్రేమకు మరింత సమీపంగా కావడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ కర్నూలు తరపున మీ అందరికీ శుభములు వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో పలికిన మొదటి మాటను మనం క్లుప్తంగా ధ్యానం చేసినట్లయితే మనందరికీ చిరపరిచితమైనటువంటి వాక్యము లూకాసు వార్తలో మనం గమనిస్తున్నాం. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమో. లూకాసు వార్త 23:34. ఒక దైవజనుడు ఏమంటాడంటే, లెట్ దేర్ బి లైట్ అని ప్రభు అన్నాడు. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను సృష్టి మొట్టమొదటి రోజున. అదే రీతిగా సిలువలో ప్రభు పలుకుతున్నాడు, లెట్ దేర్ బి ఫర్గివ్నెస్ అని అంటాడు. అలాగా విశ్వవ్యాపితం క్షమాపణ అనేది కావాలి అనేది. దేవుని వలన ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఎంతో క్రూయల్టీ. యేసుక్రీస్తు ప్రభుల వారిని చాలా భయంకరంగా హింసించి కొరడాలతో కొట్టి మేకలతో ఆయన తలకు ములకిరీటం పెట్టి ఒళ్ళు ఛిద్రమైపోయి రక్తపు ముద్దగా మారిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో వ్రేలాడుతూ దూషిస్తున్నటువంటి ప్రజల మధ్య, హేళన చేస్తున్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి సమూహాల మధ్య ఆయన ఎంతో అవమానకరంగా మాట్లాడి ఆయన వస్త్రాలు చీటీలు వేసుకుంటున్నటువంటి సందర్భంలో ఒకవైపు తల్లి రోధిస్తున్న మరి ప్రియ మిత్రుడు శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను, మరికొంతమంది స్త్రీలు రొమ్ము కొట్టుకుంటూ మరి ఎంతో దుఃఖపడుతున్నటువంటి సందర్భంలో ప్రేమైన వలన వాస్తవానికైతే వారు చేస్తున్నటువంటి ఆ హింసకు తప్పక యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో కోపాన్ని, ఎంతో ఉగ్రతను వారి మీద కనపరచాలి. కానీ ఈ లోకంలో కూడా చాలామంది ఏమనుకుంటారంటే, యేసుస్వామి సిలువకు వేస్తూ ఉంటే నిజంగా దేవుడై ఉంటే వారందరినీ భస్మం చేసి ఉండాల్సింది, ఆయన దేవుడు కాదు కాబట్టి దాన్ని భరించాల్సి వచ్చింది అని అంటారు. కానీ దైవిక ప్రేమ అనేది మానవుని యొక్క తలంపుల కంటే మించింది. మానవుని యొక్క కోపాలు, ఆవేశాలు. ఆదికాండంలో కయ్యను చాలా ఉగ్రతతో తన సొంత తమ్ముని చంపేశాడు. అదే ఆదికాండంలో యోసేపు తనని ఎంతో రకాలుగా మోసం చేసి అమ్మి వేసుకున్న సొంత అన్నదమ్ముల్ని క్షమించడం మనం చూస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మిక్కిలి ఉగ్రతతో ప్రవర్తించిన వారు ఉన్నారు, క్షమాపణ చూపినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువపై చూపుతున్న ఈ ప్రేమ, ఈ క్షమాపణ, ఇది కంప్లీట్లీ డివైన్, ఇది దైవిక సంబంధమైనది. దేవుని వలన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ది 7 deadly sins, ది క్యాపిటల్ సిన్స్ అని పోప్ గ్రెగరీ I అనేట ఆయన 7 ప్రాముఖ్యమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి పాపాలుగా, ప్రాముఖ్యమైనటువంటి 7 డెడ్లీ సిన్స్ పాపాలుగా, వాటిలో మొదటిది యాంగర్, కోపం, రాత్. ఇదేంటంటే దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయడం, దేవునికి విరోధంగా. ఈ పాపం అన్నదాన్ని మనిషి అణచుకోలేకపోతే రాను రాను అది ఉగ్రతగా మారి ఆ వ్యక్తిని ఎంతో హానికరమైనటువంటి వ్యక్తిగా మార్చేస్తుంది. బార్బరా బ్రౌన్ టేలర్ అనే థియాలజియన్ ఏమంటారంటే, రిసెంట్మెంట్ యాజ్ ఆర్థరైటిస్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు. కోపం అనేది ఏంటంటే ఆత్మకు పట్టినటువంటి ఒక ఆర్థరైటిస్ లాంటి డిసీజ్. ఈ ఆర్థరైటిస్ అనేది ఏం చేస్తుందంటే శరీరాన్ని కొద్దిగా డిఫార్మ్ చేస్తుంది, అంటే రూపం కోల్పోయేలా చేస్తుంది. ఇది కోపం అనేది, ఉగ్రత అనేది ఆత్మకు పట్టినటువంటి ఆర్థరైటిస్ లాంటిది అంటాడు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం సోషల్ మీడియా అవుట్రేజ్. సోషల్ మీడియాలో కులాల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య విద్వేషాలు పెంచి పోషిస్తూ మరి మంట పెట్టి చలి కాచుకునే వికృత స్వరూపాన్ని సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. రెండవది పొలిటికల్ పోలరైజేషన్. ఎవరైతే వ్యతిరేకంగా రాజకీయ నాయకులకు మాట్లాడతారో వారు
తమ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులే సహచరులే అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఎన్ని రకాలుగా రాజకీయంగా వారి మీద దాడులు కుట్రలో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా పర్సనల్ రిలేషన్షిప్స్. ఇది సైలెంట్ ట్రీట్మెంట్, మాట్లాడకుండా మానివేయడం, కుటుంబ సంబంధాలు తెంచేసుకోవడం, బాంధవ్యాలు బంధుత్వాలు తెంచివేసుకొని మరి ప్రవర్తించే విధానాలు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని వలన మేరీ గార్డెన్ అనేవారు చెప్పేది ఏమిటంటే, సిన్ మేక్స్ ద సిన్నర్ అన్రికగ్నైజబుల్. ఒక పాపిని ఆ పాపం అనేది, కోపం అనేది ఏం చేస్తుందంటే మరి గుర్తించలేని వ్యక్తిగా, అన్ఫర్గివ్నెస్ డిఫార్మ్స్ us, టర్నింగ్ us into peoples we never intended to become. కోపం అనేది, ఉగ్రత అనేది మనల్ని ఎలా మార్చేస్తుందంటే మృగాల్లాగా మార్చివేస్తుంది. మనిషి తన స్వరూపాన్ని కోల్పోయి ఒక పశువులాగా ప్రవర్తించేలా చేస్తుంది. ప్రేమైన వలన కయ్యను తన సొంత తమ్ముడైనటువంటి హేబెలు మీద పడి చంపేంతగా ఉగ్రత మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య యేసుస్వామి కల్వరి శిలువలో పలికినటువంటి మొదటి మాట, ప్రేమైన దేవుని వలన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని అంటున్నాడు. ఇట్ ఈస్ ప్రీఎంప్టివ్. అనగా అంటే అర్థం ఏంటంటే, డు నాట్ వెయిటింగ్ ఫర్ ది అపాలజీ. అవతల వ్యక్తి రావాలా, నన్ను క్షమాపణ అడగాల, అప్పుడే నేను క్షమిస్తాను అనేది కాదు. కల్వరి శిలువ వద్ద ఎవరు కూడా అయ్యో మేము తప్పు చేశాం అని అనడం లేదు. వాళ్ళందరూ హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. శిలువకు వేసి నానా రకాలుగా ప్రభువును హింసించారు. హింసించిన వారు ఎవరు కూడా ప్రభువును క్షమాపణ కోరలేదు. కానీ ప్రభువే వారిని క్షమిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని వలన ద క్రాస్ ఫర్గివ్నెస్ యాజ్ ది యాంటిడోట్. ఇట్ అక్నాలెడ్జెస్ ఇగ్నోరెన్స్. శిలువ వద్ద యేసుక్రీస్తు ప్రభుల వారు మానవాళి యొక్క ఇగ్నోరెన్స్, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, ఇగ్నోరెన్స్. ప్రేమైనటువంటి వలన ఈ ఇగ్నోరెన్స్ను ప్రభు గుర్తిస్తున్నాడు. వారి పాపం వారిని అంధకారం చేసింది. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మరణేతరాలు గుడ్డితనం కలిగించింది. కాబట్టి వారి పాపము, వారి గర్వము, ఆధ్యాత్మిక పట్టినటువంటి అంధత్వము వారిని ఆ రీతిగా మార్చివేసింది. కాబట్టి వారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. మూడవదిగా యేసుస్వామి చేస్తున్నటువంటి ప్రార్థనలో తండ్రిని పరిపూర్ణంగా విశ్వసించడం. రోమీయులకు రాసిన పత్రిక 12:19 వెంజెన్స్ ఇస్ మైన్, ఐ విల్ రిపే సేస్ ద లార్డ్. పగ తీర్చుట నా పని అని ప్రభు అంటున్నాడు. కాబట్టి కుమారుడైనటువంటి క్రీస్తు తండ్రికి తను తాను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాడు. తన పరిస్థితిని సమర్పించుకుంటున్నాడు. తనకు శత్రువులుగా ప్రవర్తిస్తున్న వ్యక్తుల్ని కూడా ప్రభు తండ్రికి సమర్పిస్తూ ఉన్నాడు. యు ట్రస్ట్ ద ఫాదర్. ఫర్గివ్నెస్ అండ్ లవ్ ఆర్ స్ట్రాంగర్ దెన్ రివెంజ్ అండ్ హేట్. క్షమాపణ, ప్రేమించడం అనేది పగ తీర్చుకోవడం, ద్వేషించడం అనే దానికంటే చాలా ప్రాముఖ్యమైనది. ఇది కల్వరి శిలువలోనే మనం చూస్తాం. ఓన్లీ ఆన్ ద క్రాస్ ద లవ్ అండ్ ఫర్గివ్నెస్ వాస్ టోటలీ డెమాన్స్ట్రేటెడ్. ప్రేమైన దేవుని వలన ప్రభువైన క్రీస్తు మత్తయి సువార్త 5:44 అన్నారు కదా, లవ్ యువర్ ఎనిమీస్, బ్లెస్ దెమ్ దట్ కాజ్ యూ, డూ గుడ్ టు దెమ్ దట్ హేట్ యూ, ప్రే ఫర్ దెమ్ విచ్ డిస్పైట్ఫుల్లీ యూజ్ యూ అండ్ పర్సిక్యూట్ యూ. మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తారో, అవమానిస్తారో, మీ గురించి చెడ్డమాటలు పలుకుతారో వారిని క్షమించండి అని ప్రభువైన క్రీస్తు ఇచ్చినటువంటి పిలుపు మత్తయి సువార్త 5:44 మనం చూస్తాం. ప్రేమైనటువంటి వర్ణరా, యేసుస్వామి యొక్క క్షమాపణ వార్త అనేది క్వైట్ రెవల్యూషన్ ఇన్ ఎ హీటెడ్ వరల్డ్ అండ్ హేట్రెడ్ వరల్డ్. ప్రపంచమంతా కూడా ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు ప్రభువుల వారు పలికినటువంటి మొదటి మాట ఒక విప్లవాత్మకమైనది. ఇన్ ఏ కల్చర్ ఆఫ్ అవుట్రేజ్. ప్రియమైనటువంటి వలన we demand for justice, but Jesus' blood did not demand for the justice. హేబెలు యొక్క రక్తం న్యాయం తీర్చాలని భూమిలోంచి మొరపెడితే, యేసు యొక్క రక్తం గొల్గొతా కొండ మీద క్షమాపణ కొరకు మొరపెడుతున్నటువంటి రక్తంగా మనం చూస్తాం.
ప్రియమైనటువంటి దేవుని వారలారా, సామెత గ్రంథం 19:11 ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ మ్యాన్ డిఫరెత్ హిస్ యాంగర్, ఇట్ ఈస్ హిస్ గ్లోరీ టు పాస్ ఓవర్ ఏ ట్రాన్స్గ్రెషన్. క్షమించడం అనేది నీకు ఘనతను తెచ్చిపెడుతుంది. చూస్ టు పాస్ ఓవర్ ది అఫెన్స్. అదేదో నీకు హాని చేయలేదు అన్నట్టుగా కాకుండా, ప్రేమైనటువంటి వాళ్ళరా, ఒక వ్యక్తిని మనం ఎలా అప్పు మర్చిపోతాము. ఒకవేళ మనకు మన వద్ద అప్పు చేస్తున్నటువంటి వ్యక్తి వచ్చి, అయ్యా నేను అప్పు చేశాను, నేను అప్పు చెల్లించలేనంటే సరే మంచిదాస్తురా, నీవు వెళ్ళు, నీ అప్పు నేను క్షమిస్తున్నాను అన్నాడు. కానీ అదే వ్యక్తి బయటికి వచ్చి తనకు చాలా తక్కువ మొత్తంలో అప్పు ఉన్నటువంటి వ్యక్తిని కాలర్ పట్టుకొని డిమాండ్ చేస్తున్నాడు, నా అప్పు చెల్లించు అని. తనకు దాదాపు 10-20 లక్షల తన అప్పును క్షమించిన ఆ స్థితిని మరచిపోయి ₹20, ₹30 మాత్రమే అప్పు ఉన్నటువంటి వ్యక్తిని కాలర్ పట్టుకుంటున్నాడు. దేవుడు మనల్ని కూడా ఎన్నో రకాలుగా మనం అనుదినం చేసే పాపాలు, తెలిసి తెలియక చేసే పాపాలు, దుర్మార్గాలు, అసహ్యమైన కార్యాలు ఎన్నెన్నో దేవునికి, పరలోకానికి విరోధంగా మనం చేస్తున్నాం. వాటన్నిటినీ దేవాది దేవుడు తన అపారమైన ప్రేమ చేత, కనికరము చేత మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. కానీ వాటన్నిటిని మనం మర్చిపోయి, మనకేమైనా ఒక వ్యక్తి చిన్న తప్పిదం చేసినట్లయితే, ఒక వ్యక్తి మనకేదైనా హాని కలిగిస్తే, నష్టం కలిగిస్తే, దాన్ని చాలా పెద్దగా భూతద్దంలో చూసుకొని మనం శాంతి లేని వారుగా ఉండిపోతున్నాం. ఎదుటి వ్యక్తికి, కీడు చేసిన వ్యక్తికి శాంతి లేకుండా చేయడానికి ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ప్రేమైనటువంటి వాళ్ళ బార్బరా బ్రౌన్ టేలర్ అనే వారు రాస్తారు, ఏ క్వైట్ రెవల్యూషన్ as easy to miss as a fist uncurling to become an open hand, but it changes people in ways that anger only wishes it could. ప్రేమైనటువంటి వాళ్ళ మరి దేవుని యొక్క క్షమాపణ అనేది మనం కూడా ఎప్పుడైతే మన జీవితాల్లో తప్పక దాన్ని మనము పాటించడం, ఆ క్షమాపణను ఎప్పుడైతే మనం కూడా చేయడం, ఆ క్షమాపణ అనేది మనం కూడా ఎప్పుడైతే జీవితాల్లో మనం చూపడం నేర్చుకుంటామో, we get inner peace, ఆత్మలో ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని పొందుకుంటాం. లేకపోతే కీడు చేసినటువంటి వ్యక్తుల గురించి ఎప్పుడు తలంచుకుంటూ మన బాధన, వేదన, ఒక విధమైనటువంటి రిసెంట్మెంట్ మన వారి మీద కలిగి ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31-32 చూస్తున్నాం, అవర్ కాల్ టు ఫర్గివ్. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు యేసు క్రీస్తులో ఏ రీతిగా మనల్ని క్షమించాడో మనం కూడా క్షమించాలని ఎఫెసీ 4 చూస్తున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13 చూస్తున్నాం, క్రీస్తు మిమ్మల్ని క్షమించినట్లు మీరు క్షమించండి. ద స్టాండర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్. 3వదిగా సామెత 19:11, ఇట్ ఈస్ అవర్ గ్లోరీ టు ఓవర్లుక్ అండ్ అఫెన్స్, టు డిఫర్ యాంగర్. క్షమాపణ, ఒక వ్యక్తిని క్షమించడం అనేది నీకు ఘనత తెస్తుంది. రిలీజింగ్ యాంగర్. రోమన్స్ 12:19 చూస్తున్నాం, డు నాట్ అవెంజ్ యువర్ సెల్స్, లీవ్ రూమ్ ఫర్ ద రాత్ ఆఫ్ గాడ్. ప్రేమైనటువంటి దేవుని వలన యేసుక్రీస్తు ప్రభుల వారి వలె మనం కూడా పరిపూర్ణంగా తండ్రిని విశ్వసించాలి. తండ్రి అంటున్నాడు, పగ తీర్చుట నా పని అంటున్నాడు. ప్రేమైన వలన మనందరికీ ది మోటివేటింగ్ ఫ్యాక్టర్ యోహాను పత్రిక 4:19 చూస్తున్నాం, వీ లవ్ హిమ్ బికాస్ హీ ఫస్ట్ లవ్డ్ us. ఎందుకు మనము ఈ ప్రేమ, క్షమాపణ ఇవన్నీ మన జీవితాల్లో మనం చూపిస్తామంటే, ఈ దేవుడే మనలను మొదట ప్రేమించాడు కాబట్టి. ప్రేమైన దేవుని వలన సౌలు జీవిత కాలము దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. సౌలు జీవిత కాలము దావీదును ద్వేషించి దేవుని ఆత్మను కోల్పోయాడు. సౌలు యొక్క ద్వేషం దేవుని ఆత్మను కోల్పోయి దురాత్మలు పట్టి పీడించేలా సౌలు మారిపోయాడు. బట్ whereas David, he got many opportunities to kill, to take revenge upon King Saul. రాజు అయినటువంటి సౌలు మీద ఎన్నోసార్లు ప్రతీకారం తీర్చుకోవడానికి దావీదుకు అవకాశం కలిగినా అది చేయలేదు. దేవుని హస్తంలో పెట్టాడు, దేవుని చేతుల్లో పెట్టాడు. ప్రేమైనటువంటి దేవుని వలన జ్ఞాపకం చేసుకున్నాం, దావీదు సౌలు జీవితంలో క్షమాపణ గురించినటువంటి ఎంత గొప్ప విప్లవాత్మకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళిని క్షమించడానికి తన రక్తాన్ని కల్వరి శిలువలో ప్రోక్షించి ఉండగా, ఈ ఉదయకాలమున ప్రభు ఎదుట మన పాపాలు ఒప్పుకుందాం. ప్రభు ఎదుట ఒప్పుకుందాం. ప్రభు నన్ను క్షమించు,
శిలువ రక్తంతో నన్ను కడుగు నాయనా, దేవుని బ్రతమాలకున్నా. ఈ రీతిగా బ్రతిమాలకుంటూ, ఈ రీతిగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, మనకు విరోధంగా తప్పిదాలు చేసిన వారిని మనం క్షమిస్తూ, ప్రభువు చూపిన ఈ శిలువ మార్గంలో మనం ముందుకు వెళ్ళి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, దైవ కృపకు మనం పాత్రలు కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. ఆమేన్.